హెల్మెట్ల వాడకాన్ని హైదరాబాద్ పోలీసులు తప్పనిసరి చేశారు. దీని మీద స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. మరింత సమాచారం అవినాష్ శర్మ అందిస్తారు. శర్మ, హెల్మెట్ల ధారణకు సంబంధించి ఇప్పుడు పోలీసులు స్ట్రిక్ట్గా నిబంధనలు అమలు చేయబోతున్నారు. అదే టైంలో లైసెన్స్ కూడా ఇప్పుడు కలిగి ఉండాలి, లేకపోయినా కూడా శిక్షణ కఠినతరం చేసినట్టున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి రూల్స్ అమలు చేస్తున్నారు? లేటెస్ట్ అప్డేట్ ఏంటి? శర్మ వినబడుతోంది. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంటేనే రోడ్డుపైకి రండి. అది 4 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉంటే మాత్రమే రోడ్డుపైకి రావాలన్న నిబంధన రేపటి నుంచి హైదరాబాద్లో ఖచ్చితంగా అమలు కాబోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కానీ, రోడ్డుపైకి వస్తే కానీ మీరు ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే. ఒకసారి పట్టుబడితే ఒకరోజు దానిపైన ఛార్జ్షీట్ నమోదు చేస్తారు. రెండోసారి పట్టుబడితే 2 రోజుల జైలు శిక్ష, మూడోసారి పట్టుబడితే 3 రోజుల జైలు శిక్ష. ఇక 3 సార్ల కన్నా అంతకు మించి పట్టుబడితే లైసెన్స్ లేకుండా వారం రోజుల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించేందుకు ట్రాఫిక్ పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఇక హెల్మెట్ల విషయానికి వస్తే, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ద్విచక్ర వాహన చోదకులు ఖచ్చితంగా భారీ జరిమానాకు గురి కావాల్సిందే అనేటువంటి నిబంధన ఇప్పుడు హైదరాబాద్లో అమలు కాబోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కావచ్చు, రోడ్డు భద్రతలకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, అలాగే హెల్మెట్ లేకుండా వాహనం నడిపేటువంటి వారి విషయంలో ఖచ్చితంగా ఈ అంశాన్ని ఖచ్చితంగా చూడబోతున్నారు. ప్రస్తుతం మనం మలక్పేట దగ్గర ఉన్నాం. మలక్పేట ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారా, లేదంటే హెల్మెట్ లేకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ లేకుండానే తమ ద్విచక్ర వాహనాలు నడుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే లైసెన్సులు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అవునా. ఎన్ని రోజుల నుంచి డ్రైవింగ్ లైసెన్స్? నాకు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఒక్కసారి చూపించండి. ఎన్ని రోజుల నుంచి మీరు? 94 నుంచి. ఎప్పుడైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డుపైకి వచ్చారా? అప్పుడప్పుడు సార్ అవుతుంటుంది. మీకు అవగాహన ఉందా రేపటి నుంచి లైసెన్స్ లేకపోతే రోడ్డు మీదకి వస్తే జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంటుందని? అంత లేదు సార్, అది అంత లేదు, నాకు ఐడియా లేదు. కాకపోతే ఈరోజు అనుకోకుండా ఏమో ఎక్కువ తిరిగి ఇక్కడే తిరుగుతాను నేను. ఇప్పుడు ఎందుకు మీ తనిఖీలో ఏం బయటపడింది సార్? మీరు మిమ్మల్ని ఇంకా నాకు తనిఖీ చేయలేదు, ఇంకా తనిఖీ కాలేదు నాకు, ఇంకా అయినా ఇప్పుడు చూపిస్తాను. మీకు లైసెన్స్ ఉందా? ఉంది సార్, ఉంది, అన్నీ ఉంది. ఆ లైసెన్స్ హెల్మెట్ కూడా ఉంది సార్, కానీ ఇక్కడ డ్యూటీ దగ్గర మర్చిపోయారు. డ్యూటీలో ఉంది. ఏం మర్చిపోయారు? హెల్మెట్ ఇంటి దగ్గర ఉంది, ఆల్రెడీ పెట్టుకొని వచ్చేస్తుంది. అంటే మీకు తెలుసా లైసెన్స్ లేకపోతే, హెల్మెట్ లేకపోతే రోడ్డు మీదకి వస్తే ఇబ్బందులు తప్పవని? తెలిసి చేశారా ఇట్లా? లేదు సార్, ఇంటికి మర్చిపోయచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఫంక్షన్కి వస్తే ఇక్కడ వచ్చారు. మీరు సార్? నా దగ్గర అన్నీ ఉన్నాయి సార్, హెల్మెట్ లేదు. అదే నేను జిమ్కి పోయినా, జిమ్ నుంచి వస్తున్నా, లేకుంటే తప్పకుండా పెడతాను హెల్మెట్ ఉంది నా దగ్గర. ఇంకా నేనే వీరోలో చాలామంది మిలిటరీ కంటే నిర్లక్ష్యంగా ఏమవుతులే అనేది అట్లేం లేదు. పెట్టుకుంటే మాకే సేఫ్టీ, మేము పెట్టుకుంటాం కూడా. ఇన్స్పెక్టర్తో మాట్లాడదాం. ఎట్లా జరుగుతుంది సార్ తనిఖీలు? సార్, గత 2 నెలల నుండి, అంటే డిసెంబర్ నుండి స్టార్ట్ అయినటువంటి ఈ కౌన్సిలింగ్ ప్రోగ్రాము హెల్మెట్కి సంబంధించినటువంటిది, తర్వాత ఈ లైసెన్స్లకు లేకుండా బండి నడిపేటువంటి విషయానికి సంబంధించినటువంటిది మన టీటీఐలో, తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 2 నెలలకెళ్ళి కూడా విస్తృతంగా వీళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించినాం. ఈ రోజు నుండి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్య, అంటే దీన్ని ఎంతో కాలం మనం వేచి చూడాల్సినటువంటి అవసరం లేదు, పబ్లిక్ని ఒక పద్ధతిలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు నుండి కంపల్సరీ వేరింగ్ ఆఫ్ హెల్మెట్ అనేటువంటిది కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. వీళ్ళ మీద ఇంతవరకు లైసెన్స్ లేని వాళ్ళను జైలుకు పంపే దానికి సంబంధించి కూడా జరుగుతుంది. ఈరోజు లైసెన్స్ లేనటువంటి వాళ్ళు కూడా ఇప్పటి వరకు మనం కౌన్సిలింగ్ చేసినటువంటి దాంట్లో ఆ విషయం కూడా ఉన్నది. తర్వాత ఓవర్లోడింగ్ సంబంధించినటువంటి రోజు తనిఖీలు చేస్తుంటారు. ఎంతమంది దగ్గర లైసెన్సులు ఉంటాయి మీ దగ్గర? అంటే మనకు ఉండేటువంటి ఆ వెహికల్ నిష్పత్తి, తర్వాత ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ల నిష్పత్తి చూసినప్పుడు మనకు ఒకసారి భయాందోళన అనిపిస్తుంది. ఇది మనము చెక్ చేసినటువంటి
40 వెహికల్లో ఆల్మోస్ట్ ఒక 5 నుండి 10 మందికి దగ్గర మనకు లైసెన్సులు కనపడవు. దానికోసం అని చెప్పేసి ఎంతో కాలము చెప్పి చూసినప్పటికీ వాళ్ళలో మార్పు రాదు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ రోజు నుండి లైసెన్స్ లేనటువంటి వాళ్లకు మేము కోర్టులో ఛార్జ్షీట్ వేస్తాం. నేను మొదటి పనిగా వాళ్ళు అంటే కోర్టులో టిల్ రైజింగ్ వరకు నేను పనిష్మెంట్ ఉంటుండొచ్చు. సెకండ్ టైం థర్డ్ టైం అయితే 2 రోజులు 3 రోజులు ఆ విధంగా వాళ్ళకు పనిష్మెంట్ పెరుగుతుంది. ఓకే, హైదరాబాద్లో మొత్తం 30 నుంచి 35 లక్షల వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఇందులో సుమారు 10 లక్షల వాహనదారులు మాత్రం లైసెన్స్ లేకుండానే వాహనాలు నడిపేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా తస్మాత్ జాగ్రత్త వాహనదారులారా, లైసెన్స్ లేకుండా రోడ్డుపైకి రావడం కానీ హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపితే కానీ కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమాయత్తమవుతున్నారు. లైసెన్స్ లేకపోతే మాత్రం జైలు శిక్ష తప్పదన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా లైసెన్స్తో పాటు హెల్మెట్ను తీసుకొని ద్విచక్ర వాహనదారులు, అలాగే లైసెన్స్తో 4-వీలర్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా లైసెన్స్ ఉండి తీరాలన్న నిబంధన ఖచ్చితంగా అమలు కాబోతోంది. ఓటు